Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్నో ఏళ్ళగా తెరకెక్కిన సినిమా ఎన్నో ట్రోల్స్ కి గురయ్యి ఫైనలీ పాజిటివ్ బస్ సొంతం చేసుకుంది కన్నప్ప ఫిలిం. ఎప్పుడో 10 years బ్యాక్ తనికెల బర్ని గారు చెప్పిన పాయింట్ ని సినిమాగా తీద్దామని కొన్నేళ్ల ముందే 100 కోట్ల బడ్జెట్ తో రెడీ అయ్యాడు విష్ణు. బట్ సినిమాల కాస్ట్ అనేది పెరిగిపోవడంతో అనుకున్న దానికన్నా బడ్జెట్ బాగా పెరిగిపోయింది. దాంతోపాటు విఎఫ్ఎక్స్ దగ్గర కూడా ఒక 25 కోట్ల వరకు విష్ణు లాస్ అయ్యాడు. సో దాంతో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. రీజన్ విఎఫ్ఎక్స్ హోల్ టీమ్. ఇక మొత్తానికి అన్ని పనులు ముగించుకుని జూన్ 27న రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. అండ్ ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో టీజర్ తో కంపేర్ చేస్తే బెటర్ గా అనిపించిందా లేదా, ప్రభాస్ క్యారెక్టర్ అండ్ లుక్ ఎలా ఉందో ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ట్రైలర్ చూసాక ఒకటే అనిపించింది, టీజర్ కు వచ్చిన ట్రోల్స్ చూసి టెక్నికల్ టీమ్ లో చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ జాగ్రత్తగా పనిచేశారు అనిపించింది. కలర్ మిక్సింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ ప్యాటర్న్ వరకు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి విఎఫ్ఎక్స్ షాట్స్ వరకు చాలా బెటర్మెంట్ అయితే కనిపించింది. సినిమా ఎలా ఉంటుందో సేమ్ ప్యాటర్న్ లో ట్రైలర్ కట్ కూడా ఉంది. తిన్నడు చిన్నప్పటి నుంచే నాస్తికుడిగా ఉండడం, గూడెం వాళ్ళకి అండగా నిలబడడం, ఓ టైం వచ్చాక గూడెం వాళ్ళంతా కూడా తనని వెలివేయడం, అండ్ ఓ టైం వచ్చిన తర్వాత తిన్నడు పరమభక్తుడిగా మారిపోవడం, ఇవన్నీ ఇప్పటివరకు వచ్చిన చాలా కన్నప్ప సినిమాల్లో చూస్తూనే వచ్చాం. అండ్ తెలుగులో వచ్చిన కృష్ణంరాజు గారి భక్త కన్నప్ప ఫిలిం ఒక ఐడియల్ మూవీగా చెప్పచ్చు. రెండూ రాసింది కూడా దూర్చిటి కవి అనే రైటర్. అయితే ఈ సినిమా వరకు కొన్ని మోడర్న్ అడాప్షన్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే భక్త కన్నప్ప ఉన్న టైంలో సెన్సార్ వాక్ వేరు, ఇప్పుడున్న సెన్సార్ వాక్ వేరు. సో చేంజెస్ చేయక తప్పలేదు. ఇక పోస్టర్ పై ఎవరెవరైతే కనిపించారో ప్రతి క్యారెక్టర్ కూడా ట్రైలర్ లో కనిపించింది. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇక మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా స్పెషల్ గా కనిపించగా తన డైలాగ్స్ కూడా గట్టిగా పేలబోతున్నాయి. ఇక మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు గారు చాలా కాలానికి బిగ్ స్క్రీన్ పై కనిపించబోతుండగా శరత్ కుమార్ గారు, బ్రహ్మానందం గారు, కౌశల్ సప్తగిరి, శివబాలాజీ వంటి చాలా మంది క్యాస్ట్ మూవీలో ఉన్నారు. అండ్ ట్రైలర్ లో కూడా కనిపించారు. ట్రైలర్ లో వాయిలింగం అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మూవీలో అయితే మేజర్ పాయింట్ గా చెప్పచ్చు. ఇక ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేసిన రుద్ర క్యారెక్టర్ లో ప్రభాస్ కూడా అదరగొట్టాడని చెప్పచ్చు. కనిపించినవి కొన్ని షాట్సే అయినా ప్రభాస్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడుకున్నాడు. తిన్నడి శివుడికి మహాభర్తుడు అయ్యే ప్రాసెస్ లో ఈ రుద్ర క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక చెప్పినట్టే ఇద్దరి మధ్య యాక్షన్ సీన్ మూవీలో ఉంది అండ్ అది ట్రైలర్ లో కూడా పెట్టారు. ప్రభాస్ థియేటర్ లో ఫ్యాన్స్ కి పూనకలు తెప్పించడానికి ఈ రేంజ్ లో రెడీ అయ్యాడు. ఈ డైలాగ్ తోనే అర్థం అవుతుంది. మూవీలో దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు ప్రభాస్ రోల్ అయితే కనిపించబోతుంది. అంతా బానే ఉంది, కానీ స్టార్టింగ్ లో ఆ కిడ్ నాన్ ఇండియన్ లా ఎందుకు మాట్లాడాడో అర్థం కాలేదు. ఒకవేళ మీకేమైనా అర్థం ఏంటో కమెంట్ చేయండి. అదర్వైజ్ టీజర్ లో పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏమీ కనిపించలేదు. ఒక డీసెంట్ సినిమా చూడబోతున్నామనే ఫీల్ అయితే తీసుకొచ్చారు. మూవీలో ప్రభాస్ అండ్ రెమెనింగ్ కాస్ట్ అంతా ఉండడంతో డే 1 డబుల్ డిజిట్ లో ఓపెన్ అవుతుందని క్లియర్ గా చెప్పచ్చు. టాక్ ఏదైనా 100 కోట్ల గ్రాస్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాక్ వచ్చిందంటే అది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా చెప్పలేం. అసలే మూవీ ఒప్పుకున్న తర్వాత సలార్ కల్కి మూవీతో ప్రభాస్, లూసిఫర్ 2, తుడురం మూవీస్ తో మోహన్ లాల్ ఫామ్ లోకి వచ్చారు. అండ్ రావడంతోనే ఇండస్ట్రీని షేక్ చేశారు కూడా. దాంతోపాటు ఇండియాలో భక్తి అనే కాన్సెప్ట్ పేలినట్టు ఏది కూడా పెద్దగా వర్కౌట్ కాదు. ఇక సినిమాలు లేని ఇలాంటి టైంలో సినిమా హిట్ అయిందంటే మాత్రం ఇండస్ట్రీకి కూడా ధైర్యం వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కన్నప్ప ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో, టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.